ఈ రోజు మనం ప్రీమియర్ ప్రో క్లాస్ 7 కి అయితే వచ్చేసాం. సో మన క్లాస్ విషయానికొస్తే ఈ రోజు వీడియోలో మనం రఫ్ కట్ చేయబోతున్నాం. ఈ రఫ్ కట్ అంటే ఏంటంటే జనరల్‌గా మనం ఒక వీడియోని షూట్ చేస్తాము. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా కదా! ఇలా మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంటుంది. అండ్ అలాగే మాట సరిగ్గా రాకపోవచ్చు. చెప్పిన డైలాగు ప్రాపర్‌గా రాకుంటే ఈ డైలాగ్‌ని మళ్ళీ నేను రిపీట్ చేయొచ్చు. ఇదంతా కెమెరా వెనకాల జరిగే ప్రాసెస్ అన్నమాట. అయితే మీరు యూట్యూబ్‌లో వీడియో చూసేసరికి నేను మొత్తం ఎడిట్ చేసి నీట్‌గా ప్రెజెంటేషన్ చేస్తాను. ఇప్పుడు నేను లైవ్‌లో మీకు రఫ్ కట్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మీకు టూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ టూల్స్‌తో ఇప్పుడు రఫ్ కట్ ఎలా చేయాలో చూద్దాం రండి. సో ఇప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారు కదా! ఇది మన క్లయింట్‌దనమాట. సో ఇతనైతే రా ఫుటేజ్ పంపించాడు. మాక్సిమం ఇతనేందంటే సింగిల్ టేక్‌లో చేస్తాడనమాట. అయితే సింగిల్ టేక్‌లో చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. మనం దాన్ని కట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎలా కట్ చేస్తానో జాగ్రత్తగా చూడండి. మనం జూమ్ చేసుకోవాలి. అందుకోసం కీబోర్డ్‌లో ప్లస్‌ని ప్రెస్ చేశారంటే జూమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ప్లే చేస్తున్నాను. కీబోర్డ్‌లో స్పేస్ నొక్కారంటే ప్లే అవుతుంది. నమస్కారం. నేను మీ షెఫ్ రవి గారు. గత 12 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉంది కదా. ఈ 12 సంవత్సరాల్లో నేను చాలా నేర్చుకున్నాను. అయితే సో ఇప్పుడేందంటే మనం స్టార్టింగ్‌లో ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా! ఆ గ్యాప్‌ని కట్ చేద్దాం. నమస్కారం పెడుతున్నాడు. సో ఇక్కడ నేను ఈ మార్క్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైమ్ లైన్ ఉంది కదా! సో ఈ ప్లే హెడ్ ఉంది కదా! ప్లే హెడ్ నుంచి ఇక్కడ పెట్టుకొని క్యూ నొక్కానంటే లెఫ్ట్ పార్ట్ మొత్తం ఎగిరిపోతుంది. సో ఇప్పుడు చూడండి. నమస్కారం. నేను మీ షెఫ్ రవి గారు. సో నేను మీ షెఫ్ రవి గారు. నేను మీ చెఫ్ నవీన్ రాజుని అంటున్నాడు కాబట్టి మనము ఇక్కడ కట్ చేసుకోవాలి. కాబట్టి సి నొక్కితే కట్టబడింది. చూడండి జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఇది కట్టుబడింది అనమాట. ఇప్పుడు ఇక్కడంతా గ్యాప్ వస్తుంది కదా! ఈ గ్యాప్ నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ప్లే హెడ్‌ని ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఇదంతా అనవసరమైన పార్ట్ కాబట్టి మనం డైరెక్ట్ క్యూ నొక్కామంటే లెఫ్ట్ పార్ట్ మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు చూడండి ప్లే చేస్తాను. నమస్కారం. నేను మీ షెఫ్ రవి గారు. గత 12 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉంది కదా. సో ఇండస్ట్రీలో ఉన్నా కదా అన్నాడు. మధ్యలో గ్యాప్ వచ్చింది. సో సి నొక్కుతాను కట్ అయిపోతుంది. సో సి నొక్కాను కట్ అయ్యింది. ఇప్పుడు ప్లే హెడ్‌ని ఇక్కడ తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఈ గ్యాప్ అంతా తీసేయడానికి క్యూ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి ఇండస్ట్రీలో ఉంది కదా. ఈ 12 సంవత్సరాల్లో నేను చాలా నేర్చుకున్నాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ సి నొక్కుతాను. ఇప్పుడు చూడండి. అయితే కిచెన్ ఇండస్ట్రీ అనేది ఈ వాటర్ ఇండస్ట్రీ అనేది సముద్రం. మనం ఎంత చాలా నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడు చూడండి అయితే కిచెన్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ అయితే అని స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈ వేస్ట్ పార్ట్ లెఫ్ట్ అంతా వేస్ట్ పార్ట్ మళ్ళీ క్యూ నొక్కుతాను. అయితే కిచెన్ ఇండస్ట్రీ అనేది ఈ వాటర్ ఇండస్ట్రీ అనేది సముద్రం. సో సి మళ్ళీ గ్యాప్ ఉంది. మళ్ళీ గ్యాప్ని క్యూ నొక్కితే లెఫ్ట్ మొత్తం ఎగిరిపోతుంది. ఇది సముద్రం. మనం ఎంత చాలా నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. సో ఇక్కడ తడబడ్డాడు అతను. బాగా అబ్జర్వ్ చేయండి. కూడా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. కూడా నేర్చుకోవాల్సిన ఇంకా నేర్చుకోవాల్సిన పని చాలా బాగుంది. బట్ ఇక్కడ తడబడ్డాడు కాబట్టి ఇప్పుడు చూడండి. నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. కూడా కూడా నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను కరెక్ట్ కట్ చేసి నొక్కుతాను. తర్వాత ఇది క్యూ నొక్కుతాను. రెండు సింక్ అయ్యేలాగా చూడండి. ఇప్పుడు నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. సో చూసారు ఇప్పుడు కరెక్ట్ సింక్ అయింది అది. సో ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇలా ఫాస్ట్ కట్ చేస్తున్నాను. మీకు స్టార్టింగ్లో ఇది కొంచెం కష్టం అనిపించవచ్చు. బట్ మీరు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. మనకి ఏంటంటే మనం కట్ చేసిన విషయం కూడా ఎవరికి తెలియకూడదు. ఎడిటింగ్ అంటే అదే అనమాట. కరెక్ట్ ప్రాపర్గా కట్ చేయాలి వీడియోని. మనం ఒక వీడియో కట్ చేస్తున్నామంటే ఆడియన్స్కి తెలియకూడదు. ఎక్కడ డిస్టర్బ్ అయినట్టు ఫీలింగ్ రాకూడదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు నేను ఇది కట్ చేశాను కదా ఇంతవరకు. ఇప్పుడు మార్కౌట్ చేసుకుంటాను. ఇది సో ఇంతవరకు కాబట్టి ఇది అవుట్ ఇది ఇక్కడ ఐ. సో ఇంతవరకు నేను కట్ చేశాను కదా దగ్గర 14 సెకండ్స్. ఇక్కడ 14 కనబడుతుంది కదా. ఇది అవుట్. ఇంతవరకు కట్ చేశాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మీకు ఎక్కడైనా నేను కట్ చేశానని అనిపించిందా లేదా ప్రాపర్గా వచ్చిందా మీరే చూడండి. నమస్కారం. నేను మీ షెఫ్ రవి గారు. గత 12 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉంది కదా. ఈ 12 సంవత్సరాల్లో నేను చాలా నేర్చుకున్నాను. అయితే కిచెన్ ఇండస్ట్రీ అనేది ఈ వాటర్ ఇండస్ట్రీ అనేది సముద్రం. మనం ఎంత చాలా నేర్చుకున్నా కూడా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. చూసారా ఇంకా నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది అనే పదం చాలా ప్రాపర్గా కట్ అయింది. బిగినర్స్కి అయితే కొంచెం
ఇది కష్టంగా అనిపించవచ్చు. సో మీరు చేసే కొద్దీ ఈ కట్టింగ్ అనేది మీకు బాగా అలవాటు అవుతుంది. ఇప్పుడు చూడండి, అలా విద్య నేర్చుకోలేదు మనం. సో చాలా విద్య నేర్చుకోవాలని అని అంటున్నాడు కాబట్టి ఇదంతా గ్యాప్. క్యూ నొక్కుతాను, అలా విద్య నేర్చుకోలేదు మనం. మళ్ళీ సి. సో రఫ్ కట్ అంటే ఏంటంటే గ్యాప్స్ తగ్గించాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్యాప్ ఎడిటింగ్లో ఫ్లోలో ఉంటే పర్లేదు, బట్ మనకు అనవసరమైన గ్యాప్ వచ్చిందంటే చూసే ఆడియన్స్కి అంత ఎంగేజింగ్ అనిపించకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్యాప్స్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని బోరింగ్ కొట్టించే గ్యాప్స్ మొత్తం కట్ చేయాలి. సో ఈ 12 సంవత్సరాలు మీరు నేర్చుకుంది ఇక నిజంగా నేర్చుకోబోయింది అన్నాడు, మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది చూడండి. సో మీకు ఈ గ్యాప్స్ అనే విషయం ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీకు కింద జూమ్ చేస్తున్నాను చూడండి, మీకు ఇక్కడ వేవ్స్ కనబడుతున్నాయా, ఇది కింద ఆడియో అనమాట, ఇది వీడియో. సో ఈ ఆడియోని బట్టి మనం ఫాలో అవ్వాలి. నేనేంటంటే డైరెక్ట్ ఆడియో ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ అంతా వేవ్స్ సరిగ్గా లేవు కాబట్టి డైరెక్ట్ మార్క్ ఇక్కడ తీసుకెళ్తాను. ఎందుకంటే ఇక్కడ ఆడియో అనేది వేవ్ కనపడుతుంది, పైకి కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడింటాడు. కాబట్టి ఇదంతా మనం రఫ్గా అనుకోవచ్చు, కాబట్టి ఇదంతా మనము ఎంటీ స్పేస్ అనుకోవచ్చు. కాబట్టి క్యూ నొక్కామంటే లెఫ్ట్ పార్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది అనవసరంగా మాట్లాడిన మాటలన్నమాట. అంటే లైక్ స్క్రిప్ట్ లో లేని విధంగా ఏదో యాడ్ చేసినట్టున్నారు, బట్ దాన్ని మనం తీసేయచ్చు. డైరెక్ట్ ఇది అనవసరం కాబట్టి నేను ఇక్కడ నుంచి కట్ చేస్తాను. ఒకవేళ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే, హోటల్ ఇండస్ట్రీలో, అందులోనూ కిచెన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీకోసం 50 వ్యక్తి పెడతాం. ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ కొంచెం గ్యాప్ తగ్గిస్తున్నాను, క్యూ నొక్కాను. మీరు మళ్ళీ సి నొక్కుతున్నాను, మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ క్యూ నొక్కుతున్నాను. ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీకోసం 50 వ్యక్తి పెడతాం. అలాగే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది, కొత్తగా రావాలి. ఎందుకంటే ఇండస్ట్రీ పెరుగుతుంది, జనాలు పెరుగుతున్నారు, ఇండస్ట్రీ పెరుగుతుంది, కొత్త కొత్త రెస్టారెంట్లు, హోటల్స్ కొనుక్కొస్తున్నాయి. వాళ్ళ కోసం స్టాఫ్ కావాలి. నాట్ ఓన్లీ స్టాఫ్, ఈ రోజుల్లో మన డిగ్రీ చేసిన మళ్ళీ ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ స్టాఫ్, ఈ రోజుల్లో మన డిగ్రీ ఇక్కడ తడబడ్డాడు కాబట్టి ఇప్పుడు చూడండి, డిగ్రీ చేసిన ఈ రోజుల్లో మనం ఆడికి కట్ చేసుకుంటున్నాను, సీన్ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి, డిగ్రీ చేసిన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంత తడబడ్డాడు ఇదంతా ఈ పాట మొత్తం. సో డిగ్రీ 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 అని చెప్పి 2 times రిపీట్గా అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇదంతా వేస్ట్ పార్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను ఈ పార్ట్ మొత్తం కట్ చేయాలనుకుంటున్నాను, క్యూ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా, మీకు ఎక్కడ కూడా కట్ చేసే ఫీలింగే రాదు, ప్రాపర్గా కట్ అయింది వీడియో. చూడండి, చూసారా, ఇలా కట్ అయింది. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనం. ఒక్క కిచెన్ ఇండస్ట్రీ మాత్రమే ఎప్పటికీ ఓన్లీ జాబ్ కిచెన్ ఇండస్ట్రీ మాత్రమే. మళ్ళా సీ నొక్కుతున్నాను, ఎప్పటికీ ఇదంతా క్యూ నొక్కితే ఇది పోతుంది. ఇండస్ట్రీ మాత్రమే ఎప్పటికీ ఓన్లీ జాబ్ కిచెన్ ఇండస్ట్రీలో మాత్రమే. సో ఇక్కడ మళ్ళీ తడబడ్డాడు, కిచెన్ కిచెన్ అని 2 times రిపీట్ చేశాడు కాబట్టి ఓన్లీ జాబ్ కిచెన్ ఇండస్ట్రీలో ఓన్లీ జాబ్. సో ఈ ప్లే హెడ్ ముందు ఉన్న లెఫ్ట్ పార్ట్ మొత్తం రిపీటెడ్ గా అన్నాడు కాబట్టి ఈ పార్ట్ మొత్తం లేపేస్తున్నాను, క్యూ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి, సో ఇది కొంచెం సరిగ్గా కట్ అవ్వలేదు కాబట్టి నేనేం చేస్తానంటే, యాక్చువల్లీ ఈ పార్ట్ కొంచెం ఇంకా ముందుకు ఇలా రావాలి, అలా రావాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, మన రిపుల్ ఎడిట్ టూల్ ఉంది కదా, రిపుల్ ఎడిట్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ లేకుండా లైట్గా అలా ముందర లాగుతాను. సో అలా ముందరకు లాగడం వల్ల ఏమవుతుందంటే క్లిప్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకున్న క్లిప్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చూసారా, అసలు కట్టింగ్ అనే ఫీలింగ్ రాలేదు, ప్రాపర్గా కట్ అయింది. సో చూసారా, అస్సలు కట్ చేసామనే ఫీలింగ్ రాలేదు, ప్రాపర్గా కట్ అయింది. ఇది ఉంటాయి.
కామెంట్ చేయండి. చూసారా? వాళ్ళు ఎక్కడ మీకు జాబ్ కావాలన్నా కామెంట్ చేయండి, లేదా నా మెసేంజర్ బాక్స్ లోకి వచ్చి నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆడికి సీనోకి కట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ క్లిప్కి మధ్యలో కొంచెం జంపింగ్ కట్ లాగా వచ్చింది కదా అని అనుకోవచ్చు మీరు. చూడండి, కామెంట్ చేయండి. చూసారా, కొంచెం జంప్ కట్ వచ్చింది కదా. కామెంట్ చేయండి. సో ఇట్లా కామెంట్ చేయండి అని చెప్పి అది కట్ చేసినట్టు క్లియర్గా కనబడుతుంది. సో ఇందులో ఒక టిప్ ఏంటంటే, ఇదంతా మీకు ఎడిటింగ్ రఫ్ కట్ చేసిన తర్వాత చెప్పొచ్చు, బట్ ముందే చెప్తున్నాను. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేయాలంటే, ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్లో కానీ ఒక క్లిప్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇది జూమ్ అవుట్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇట్లా జంప్ కట్ వచ్చింది కాబట్టి ఈ క్లిప్ని మీరు ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఉంది కదా, దాన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకున్నారంటే ఇలా క్లిప్ని మనం జూమ్ చేయొచ్చు, జూమ్ అవుతుంది. సో మనం కొంచెం పొజిషన్ మార్చుకోవాలి, ఇలా కిందకి అనుకున్నామంటే ఇలా ప్రాపర్గా వస్తుంది. సో లెఫ్ట్కి ఇలా కరెక్ట్ సెంటర్లో మనం పాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ క్లిప్ వచ్చేసి జూమ్ అవుట్లో ఉంది, అంటే కొంచెం వైడ్ యాంగిల్లో ఉంది. ఈ క్లిప్ వచ్చేసి కొంచెం క్లోజ్అప్లో ఉంది. సో మనకు మధ్యలో జంప్ కట్ వచ్చినప్పుడు క్లిప్స్ మధ్యలో ఇలా డిఫరెన్స్ పొజిషన్స్, అంటే జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఇలా పెట్టామంటే అవి మనకు జంప్ కట్ లాగా కనపడవు అనమాట. కాల్ ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో చూసారా, వీడియో అనేది మీకు ఎక్కడ జంప్ కట్లు అనిపించట్లేదు. మనం ఏంటంటే క్లిప్ను కట్ చేసి యాంగిల్ మార్చాము. ఇది మరి ఓవర్ జూమ్లో ఉంది. ఇప్పుడు నేను ఇలా కొంచెం తగ్గించుకుంటాను, మరీ ఎక్కువ లేకుండా లైట్గా జూమ్ ఇలా చేసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, సో చూసారా, జంప్ కట్ ఏం లేదు, ప్రాపర్గా వచ్చింది ఇలా అనమాట. ఇది ఒక టిప్ అనమాట. సో ఇలా మనం జంప్ కట్ రాకుండా మేనేజ్ చేయొచ్చు. చూసి లాక్డౌన్ టైంలో కట్టినా ఆ జాబ్ రాకపోగా డబ్బులు కూడా ఇయ్యేది. సో చూడండి, ఇక్కడైతే థ్యాంక్ యూ అని చెప్పి ఇలా నమస్కారం పెట్టాడు. సో ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఈ పాట మొత్తం అవసరం లేదు కాబట్టి డబ్ల్యూ నొక్కామంటే మొత్తం ఆడికి డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎండ్ అవుతున్నట్టు మనం చూపించాలి కాబట్టి ఎండింగ్లో ఏం యాడ్ చేస్తాను, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చామంటే ఇలా అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి లైట్గా అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది కదా, ఇక్కడ క్రాస్ డిజాల్వ్ అని చెప్పి యాడ్ అయింది. సో ఇదేంటంటే ఫేడ్ అవుట్ అవుతుంది, అంటే మెల్లిగా ఫేడ్ అవుట్ అయినట్టు చూడండి, అంతే అలా ఆడికి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఓవరాల్గా ఎన్ని మినిట్స్ వచ్చింది చూడండి. ఇది అవుట్, ఇది ఇన్. చూసారా, జూమ్ అవుట్ చేసుకుంటున్నాను. సో చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి బాగా. సో ఇన్ని కట్స్ పడ్డాయి, 6 minutes 41 seconds వచ్చింది ఫుటేజ్. సో దీని ఒరిజినల్ ఫుటేజ్ ఎంత ఉంది, ఒరిజినల్ ఫుటేజ్ వచ్చేసి 12 నిమిషాల 34 seconds ఉంది. ఈ 12 నిమిషాల 34 సెకండ్లో మనం 6 నిమిషాల 41 సెకండ్లని కట్ చేసాం. హాఫ్ మినిట్స్ని మనం ఎడిటింగ్లో లేపేశాం అన్నమాట. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. నమస్కారం, నేను విశ్వత్ నవీన్ రాజు. గత 12 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉంది కదా. ఈ 12 సంవత్సరాల్లో నేను చాలా నేర్చుకున్నాను. అయితే కిచెన్ ఇండస్ట్రీ అనేది, ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది సముద్రం. మనం ఎంత చాలా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం ఏదో ఒకటే ఫ్రేమ్లో ప్లెయిన్గా వెళ్తుంది. లైక్ ఇక్కడ మనకు అంటే రఫ్ కట్ చేసినాం బాగానే ఉంది, బట్ మనకు మధ్య మధ్యలో కట్ చేసినట్టు అక్కడక్కడ కనబడుతుంది కదా. అలా కనపడకుండా మేనేజ్ చేయాలంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు, జూమ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. జూమ్ ఎఫెక్ట్లు అంటే కొంచెం నెక్స్ట్ క్లిప్ని జూమ్ చేయొచ్చు, తర్వాత క్లిప్ని జూమ్ అవుట్ చేయొచ్చు, ఇలా అని చెప్పాను కదా. దాని ప్రకారం మనం చేసుకుందాము. సో స్టార్టింగ్ ఫ్రేమ్ అయితే నేను ఇలా జూమ్ అవుట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రేమ్ అంటే కట్ అయింది ఇక్కడ, కట్ తర్వాత వచ్చే ఈ ఫ్రేమ్ని నేను ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకుంటాను. లైక్ ఇలా జూమ్ చేసుకుంటాను, ఎక్కువ లేకుండా కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మోషన్ ఉంది కదా, దాన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఒక క్లిప్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ క్లిప్ వచ్చేసి జూమ్లోకి వెళ్తుంది. సో తర్వాత క్లిప్ వచ్చేసి ఇలా జూమ్ అవుట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు ఎన్నైతే క్లిప్స్ ఉన్నాయో ఆ క్లిప్కి మనం ఇలా ఇలా ఈ ఎఫెక్ట్, ఈ మోషన్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. సో సెకండ్ క్లిప్కి యాడ్ చేసాము, థర్డ్ క్లిప్ వదిలేయండి, తర్వాత ఫోర్త్ క్లిప్కి దీన్ని పేస్ట్ చేయండి. ఓకే, తర్వాత 5th ఉంచండి, 6th దానికి యాడ్ చేయండి పేస్ట్.
ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను, చేంజెస్ మీరే అబ్జర్వ్ చేయండి. నమస్కారం, నేను మీ షెఫ్ నవీన్ రాజు. గత 12 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో ఉంది కదా. ఈ 12 సంవత్సరాల్లో నేను చాలా నేర్చుకున్నాను. అయితే కిచెన్ ఇండస్ట్రీ అనేది, ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది సముద్రం. మనం ఎంత చాలా నేర్చుకున్నా కూడా నేను నేర్చుకోవాల్సిన పని చాలా ఉంది. చాలా విద్య నేర్చుకోలేకపోతున్నాను. సో ఈ 12 సంవత్సరాలు నేను నేర్చుకుని ఇక ఏదైనా నేర్చుకోబోయింది మీకు చెప్పుకుంటా పోతా ఉంటా ప్రతిరోజు. మీకు ఒకవేళ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే, హోటల్ ఇండస్ట్రీలో, అందులో కిచెన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీకోసం 50 వ్యక్తి పెడతాను. సో చూశారు కదా, ఇది నేను చేసిన రఫ్ కట్ అనమాట. దగ్గర దగ్గర నాకు 20 to 30 minutes టైం పట్టింది. సో కొన్నిసార్లు మనం డీటెయిలింగ్ గా చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ మనకు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటికి 10 సార్లు వినాల్సిందే, విని అనవసరమైన పాటను మొత్తం లేపేయాల్సిందే. మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు ఓన్ గా ఒక వీడియో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వండి, స్క్రిప్ట్ చూడండి, మళ్ళీ చదవండి, చెప్పండి. ఇలా చేసుకుని ఒక 5 నిమిషాలు లేదా 3 minutes లోపు ఒక వీడియో చేయండి. చేసిన తర్వాత మీరే దాన్ని ఇలా రఫ్ కట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రీమియర్ ప్రో క్లాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, తప్పలేదు. నా వీడియోస్ రావడం లేట్ అయినా కూడా మీరు మాత్రం ప్రాక్టీస్ ని ఆపొద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.